హలో మై బెలవ్డ్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి ఈరోజు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 35వ కీర్తన 27వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు తన మంచి స్థితిని బట్టి రాస్తూ తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని దావీదుకు ఇష్టమైన వారు, దావీదును ఇష్టపడేవారు నిత్యము పలుకుదురని రాశాడు. ఇక్కడ ఈ మాట నా హృదయాన్ని ఆకట్టుకుంది. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా అని. దేవుడు మన క్షేమాన్ని చూచి సంతోషిస్తాడు. మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం అవాంఛనీయమైన అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుడు సంతోషించాడు. ఒకవేళ మనకు పాఠాలు నేర్పించడానికి, మనలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఆయా సమయాల్లో దేవుడు శ్రమను మన జీవితాల్లో అనుమతించినప్పటికీ కూడా మనం ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుడు సంతోషించడు. మనం శ్రమ నుంచి విడుదల పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే అక్కడ దేవుని ప్రజలు చెర నుంచి విడుదల పొందినప్పుడు ఆ విడుదల పొందిన దేవుని ప్రజలను చూసి దేవుడు సంతోషిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మనం చెరలో ఉన్నప్పుడు దేవుడు సంతోషించడు, మనం విడుదల పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. క్రొత్త నిబంధనలో కూడా లూకా సువార్తలో మనం చూస్తే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుందని రాయబడింది. మారు మనస్సు కలిగిన స్థితిలో ఒక వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. చెర నుంచి విడుదల పొందిన స్థితిలో ఒక వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని ఎరిగిన వ్యక్తి క్షేమంగాను ఆశీర్వాదకరంగాను ఉన్న స్థితిలో దేవుడు ఆ వ్యక్తిని చూసి సంతోషిస్తాడు. ఈ దినాన్ని నీవు శ్రమలో ఉంటే ఆ శ్రమ నుంచి దేవునికి విడుదల ఇవ్వడమే సంతోషం. కనుక ఆ విడుదల కోసం ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి విడుదల కలుగు చేయగలిగే స్థితిలో నీవు బ్రతికితే దేవుడు తప్పకుండా అలాంటి విడుదలనిచ్చి విడుదల పొందిన నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు నిన్ను చూసిన వారు నీకు దేవుడిచ్చిన విడుదలను బట్టి దేవుని ఘనపరుస్తారు. నీవు కూడా నీ విడుదలను బట్టి దేవుని ఘనపరుస్తావు. నీవు క్షేమంగాను ఆశీర్వాదకరమైన స్థితిలోనూ ఉండాలి. ఆ స్థితిలో దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. అలాంటి సంతోషకరమైన స్థితిలో నీవు ఉండి దేవుణ్ణి మహింపరచాలి, ఘనపరచాలి. అలాగే నీవు మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసిన వారు, ప్రభువుని ఎరిగిన వారు నిన్ను బట్టి కూడా వారు ఘనపరుస్తారు దేవుని, వారు దేవుని మహింపరుస్తారు. ఈ దినాన్ని దేవుడు నిన్ను చూసి సంతోషించగలిగేటట్లుగా మారు మనస్సు నీకుందా? దేవుడు నిన్ను చూసి సంతోషించగలిగేటట్లుగా చెర నుంచి విడుదల పొందిన అనుభవం నీకుందా? దేవుడు నిన్ను చూసి సంతోషించగలిగేటట్లుగా నీవు దేవుని నుండి పొందుకున్న క్షేమము, దేవుని నుండి పొందుకున్న ఆశీర్వాదకరమైన స్థితి నీకుందా? అలాంటి స్థితి నీకుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉండడం మాత్రమే కాదు, దేవుడు నీకు కలిగిన స్థితిని బట్టి ఘనపరచబడతాడు, మహింపరచబడతాడు. కనుక ఈ దినాన్ని నీవు మారు మనస్సు, నీవు విడుదల, నీవు ఆశీర్వాదకరమైన స్థితి కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తూ దేవుడు ఘనపరచబడతాడు. అట్టి స్థితి నీవు పొందుకోగలిగేటట్లుగా దావీదుకున్న స్థితి, విడుదల పొందిన దేవుని ప్రజలకున్న స్థితి, మారు మనస్సు పొందిన ఒక వ్యక్తికి ఉన్న స్థితి నీవు కలిగి ఉంటే తప్పక దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇది నాన్ని అలాంటి ఆశీర్వాద స్థితి కోసం నీవు దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఆ స్థితిలో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ స్థితి నీకు లేకపోతే దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఏ చెరలో ఉన్నా ఆ చెరలో నుంచి దేవుడు తప్పక విడుదల దయచేస్తాడు. ఒకవేళ పాపంలో ఉంటే
దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని మారు మనసు విషయమైన పశ్చాత్తాపం పొందు. దేవుడు నిన్ను రక్షణ అనే ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ప్రియమైన విశ్వాసి, ఈ రోజున దేవుడు నిన్ను చూసి సంతోషించగలిగేటట్లుగా ఆశీర్వదించబడిన స్థితి, విడుదల పొందిన స్థితి, మారు మనసు పొందిన స్థితి కలిగి ఉండి దేవుని సన్నిధిలో నిలవబడితే దేవుడు నిన్ను చూసి సంతోషించడం మాత్రమే కాక దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. అట్టి స్థితి కలుగు చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రియుడైన మా తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, నీవు మమ్మును చూసి సంతోషించగలిగే జీవిత స్థితి మేము కలిగి ఉండగలిగేటట్లుగా ఈ మాటలు విన్న వారందరికీ నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఆశీర్వాదకరం కాని స్థితుల నుంచి విడుదల పొందుకోగలిగేటట్లు, ఒకవేళ ఏదైనా చరానుభవంలో ఉన్న స్థితి నుంచి విడుదల పొందుకోగలిగేటట్లు, పాపము నుంచి విడుదల పొందుకొని మారు మనసు పొందుకోగలిగేటట్లు, అట్టి స్థితిలో ఉండి మమ్మును చూసి నువ్వు సంతోషించగలిగే అనుభవంలోనికి మేము నడిపించబడేటట్లు, దాని ద్వారా నీ నామం ఘనపరచబడగలిగేటట్లుగా మా జీవితాల్లో నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ, అట్టి ఆశీర్వాద స్థితి విన్నవారికి అందరికీ దయచేయమని, ఈ మాటలు విన్నవారందరికీ వారి సమస్యలలోనూ వారి అవసరతల్లోనూ నీ సహాయం దయచేయమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు షేర్ చేసిన దాన్ని బట్టి మీరు వారికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దాని కొరకు దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.